హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది శారీలో ఉన్న సిల్క్ క్లాత్ అంటే బ్లౌజ్ క్లాత్. ఇటు సైడ్ ఉండేది పైపింగ్ కోసం శారీలోంచి కొంచెం క్రాస్ పీస్ని తీసుకున్నాను. సిల్క్ శారీ కాబట్టి క్రాస్ పీస్ని తీసుకుంటే ఒక సైడ్ సన్నగా ఇంకొక సైడ్ ఇలా ఎక్కువ పీస్ అనేది శారీలోంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ సిల్క్ శారీలో బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్కి ఇలా నావీ బ్లూ కలర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు. ఈ లైనింగ్ని నీట్గా షింక్ చేసుకొని ఐరన్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. బ్యాక్ ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. చూసారా, ఇంత స్మూత్గా ఉన్న ఈ సిల్క్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి సిల్క్ లైనింగ్ క్లాతే కాదు, షిఫాన్, జార్జెట్ ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ క్లాత్ని పర్ఫెక్ట్గా నేను చూపించే ఈ మెథడ్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం అటు ఇటు లేకుండా ఇలా స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేస్తున్న ఈ కస్టమర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యారు, చాలా సన్నగా అయిపోయారు. ముందు బ్లౌజెస్ అన్నీ షోల్డర్ డ్రాప్ అవుతుంది, ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ వస్తున్నాయి. అలాగే బ్లౌజ్ అనేది చాలా లూజ్గా ఉంది ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ. అందువల్ల బ్లౌజ్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్లౌజ్ లాంగ్ 13.5 ఇంచెస్, చెస్ట్ లూజ్ 36 ఇంచెస్, వెయిస్ట్ లూజ్ 30 ఇంచెస్, హ్యాండ్ లాంగ్ 6 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్కి తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్. పెద్దవాళ్ళు కాబట్టి బ్యాక్ నెక్ డీప్ మాత్రం 8.5 ఇంచెస్ మాత్రమే పెట్టమన్నారు. ఫ్రంట్ నెక్, స్టార్ నెక్, బ్యాక్ నెక్, స్క్వేర్ నెక్, ఈ నెక్స్కి పైపింగ్ని స్టిచ్ చేయమన్నారు. ఇలా నేను బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు 35 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా తీసుకున్న మెజర్మెంట్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మరీ టైట్గా వేసుకోం కదా, ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్ వచ్చేలా చెస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అందుకోసం 36 ఇంచెస్ని క్లాత్ అంటే బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి 2 ఫోల్డింగ్స్, ఫ్రంట్ పార్ట్కి 2 ఫోల్డింగ్స్. అందువల్ల 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి 36ని 4 చేత అంటే 36ని 4 చేత భాగిస్తే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది కదా, క్రింది వైపున పాదం ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 13.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 13.5 ఇంచెస్ని ఇక్కడ క్రింది వైపున పాదం ఇంచ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. టోటల్గా 14.25 ఇంచెస్ అంటే 14.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ విడ్త్ వచ్చింది కదా, చెస్ట్ లూజ్ని బట్టి ఈ బ్లౌజ్ విడ్త్ని బట్టి మన షోల్డర్ డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇక్కడ ఈ బ్లౌజ్ విడ్త్ వచ్చేసి బ్లౌజ్ విడ్త్ అంటే చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ విడ్త్ వస్తుంది కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది కదా బ్లౌజ్ విడ్త్. ఈ 9 ఇంచెస్ అనేది స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట. కాబట్టి షోల్డర్ 5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ అంటే షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.25 ఇంచెస్ పెట్టమన్నారంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మరి 1.75 ఇంచెస్ 2 ఇంచెస్ని మార్క్ చేయకుండా 2.25 ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేసుకున్నాను. మిగిలినదంతా నెక్లోకి వస్తుంది. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకునేటప్పుడు అటు సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం. నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ చెప్పారు కదా, 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని మార్క్ చేసుకున్నాం కదా, అప్పుడు షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఇలా షోల్డర్ని ఎవరి బాడీకి తగినట్టుగా షోల్డర్ని మార్క్ చేసుకుంటే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు, అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేయడం కోసం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ సరిపోతుంది. క్రింది వైపున 5.5 ఇంచెస్కి
మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర అంటే షోల్డర్ని మార్క్ చేసుకున్నాం కదా, అటు సైడ్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ని డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇలా కర్వ్డ్ స్కేల్నైనా ప్లేస్ చేసుకొని, అంటే బిగినర్స్కి ఈ కర్వ్ తీయడం రాకపోతే ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని అయినా కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ మిడిల్లోకి లైన్స్ని డ్రా చేసుకొని ఇలా అయినా కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా డ్రా చేయండి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ కానీ అలాగే నెక్ అనేది కస్టమర్ చాయిస్ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ని ఇంత పెట్టాలి, అలాగే షోల్డర్ స్ట్రిప్ని ఇంత ఇవ్వాలి అని ఏమీ ఉండదు. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందువల్ల షోల్డర్ స్ట్రిప్ కొంచెం పెద్దది ఇవ్వాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి షోల్డర్ స్ట్రిప్ తగ్గిస్తే నెక్ అనేది చాలా బ్రాడ్ అవుతుంది. కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి నెక్ బ్రాడ్ ఇస్తే బాగుండదు కదా, అందువల్ల మనం షోల్డర్ స్ట్రిప్ని కొంచెం పెంచుకోవాలి, అంటే పెద్ద వయసు కాబట్టి. అందువల్ల నేను షోల్డర్ స్ట్రిప్ని పెంచాను, నెక్ విడ్త్ వచ్చి కొంచెం తగ్గించాను. క్రింది వైపున కొంచెం ఒక 1/4 ఇంచ్కి బ్రాడ్ని తీసుకున్నాను. ఎందుకంటే స్క్వేర్ నెక్ ఇక్కడ బ్రాడ్ తగ్గించేస్తే క్రింది వైపున నెక్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అందువల్ల ఒక 1/4 ఇంచ్కి ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్ని డ్రా చేశాను. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఈ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి నా మెథడ్లో స్లీవ్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ని నోట్ చేసుకుంటే స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నాకు ఈ మెజర్మెంట్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నా మెథడ్. మీకు ఇలా ఈ మెథడ్గా నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనం స్క్వేర్ నెక్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ క్రింది వైపున స్క్వేర్ నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంత బ్రాడ్ వద్దు అనుకుంటే కొందరు ఇలా క్రాస్గా ఇచ్చేసి స్క్వేర్ నెక్ని అలా కూడా డ్రా చేస్తారు. ఇది ఆల్రెడీ నెక్ 8.5 ఇంచెస్ అంటే పైకి ఉంది నెక్. అలాంటప్పుడు మనం క్లోజ్ చేస్తే నెక్ అనేది అంత నీట్గా ఉండదు. అందువల్ల నేను కొంచెం బ్రాడ్ ఇచ్చాను. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ ఫస్ట్ 2 ఫోల్డింగ్ మీద ఓపెన్ సైడ్ వైపు, ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాము. స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా ఉంది. అలాగే బ్లౌజ్ చాలా స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడ జాయింట్స్ అనేది రావు ఫ్రెండ్స్. క్రింది వైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్రింది వైపున పైపింగ్ ఉంది కదా, అందువల్ల 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేను బై మిస్టేక్గా 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఇక్కడ నేను 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపున హ్యాండ్ లాంగ్, క్రింది వైపున హ్యాండ్ లూజ్ అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచ్ కానీ పాదం ఇంచుని కానీ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఈ హ్యాండ్ లాంగ్ ఎంత వచ్చిందో ఈ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. సపోజ్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందనుకోండి, హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకున్నప్పుడు మనకి మెజర్మెంట్స్ 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ పార్ట్కి టక్స్ పాయింట్. ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఖర్చుని మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, 1.5 ఇంచ్ సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.75 కానీ 2 ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా మనం రెడీ చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకుంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఈ కర్వ్డ్ స్కేల్తో ఈ కర్వ్స్ అన్నిటిని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ దగ్గర ఈ కర్వ్డ్ స్కేల్ ఉంటే చాలా ఈజీగా ఈ కర్వ్స్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా స్లీవ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ స్లీవ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా
మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్కి ఎగ్జాక్ట్గా, ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్కి లోతుని తీసుకుంటే సరిపోతుంది. బిగినర్స్కి ఇలా లోతుని మార్క్ చేయడం రాకపోతే ఈ కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోతుని కరెక్ట్గా కానీ కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో అస్సలు ముడతలు లేదా ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు. ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ స్లీవ్స్కి ఈజీగా లోతుని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆమ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. చూసారా ఇక్కడ లోతుని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్గా, అంటే ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మనకి క్రాస్గా వీలవుతుందో అలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా, అక్కడ మనకి క్లాత్ కావాలి. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో, అంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా, అందువల్ల ఈ నెక్కి క్లాత్ ఎంతైతే ఉందో అంతవరకు చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ని కొంచెం పైకి వచ్చేలా డ్రా చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్కి ఎంతైతే, అంటే నాకు 2.5 ఇంచెస్ వచ్చిందనుకోండి, సపోజ్ 2.5 ఇంచెస్కి ఇలా పై వైపుకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా, ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతుని తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్కి, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి లోతుని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం లోతుని మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కదా, 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్రాడ్ వద్దు అనుకుంటే ఆల్రెడీ మనం నెక్ని డ్రా చేసుకున్నాం కదా, ఆ నెక్లోని స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవచ్చు. నేను 1/2 ఇంచ్కి కొంచెం బ్రాడ్ ఇచ్చాను. ఇలా మనం స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది చిన్న సైజ్ బ్లౌజు, అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంది. అందువల్ల నేను ఇక్కడ క్లాత్ వచ్చేసి 3.5 ఇంచెస్ లేదా 3.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి 3.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ని, అంటే మిడిల్లో ఒక డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ని, అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ని ఖర్చు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు లేదా 3/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున 1/2 ఇంచే ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఈజీగా మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది ఈజీగా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు, అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఫ్రంట్ పార్ట్ అనేది బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్లో క్లాత్ అనేది హెచ్చు తగ్గులు అసలు ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ ఫ్రంట్ పార్ట్లో కొంచెం లూజ్ వచ్చినా కూడా బ్లౌజ్ అనేది ఆమ్ హోల్ దగ్గర లూజ్ అవుతుంది, లేదా బ్యాక్ పార్ట్లో క్రింది వైపున బ్లౌజ్ పైకి లేచినట్టుగా వస్తుంది. అందువల్ల బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం.
నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ నుంచి ఖర్చు వరకు మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్కి కూడా క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఫస్ట్ మార్కింగ్ అలాగే ఎంతైతే బ్లౌజ్ విడుతుందో 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ చేసుకొని ఈ ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ చేసుకున్న దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో వచ్చిన మార్కింగ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చిన మార్కింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని వీడియోలో చూపించే విధంగా కర్వ్ షేప్లో ఇలా షేప్ బెల్ట్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని ఇక్కడ కట్ చేసుకున్న ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే బ్లౌజ్కి సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకుంటాం కదా, క్లాత్ అనేది కొంచెం అటు ఇటు అంటే ఒకటి క్రిందికి ఒకటి పైకి వచ్చినట్టుగా లేకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్ కూడా ప్లస్ గుర్తు అంటే ప్లస్ సింబల్లా వస్తుంది అనమాట. ఈ షేప్ బెల్ట్ని ఈ మెథడ్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అలాగే ఈ షేప్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఈ రెండు మీకు కరెక్ట్గా వచ్చాయి అంటే బ్లౌజ్ కుదిరినట్టే. లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ సిల్క్ క్లాత్ కదా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంది. ఇలా మనకు కరెక్ట్గా అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద రావాలి కదా, క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ సిల్క్ క్లాత్కి ఆల్రెడీ ఇది సాగుతూ ఉంటుంది, ప్లస్ సిల్క్ క్లాత్కి క్రాస్ కూడా ఉంటుందన్నమాట. మనం ఎంత క్రాస్ తీసినా కూడా సిల్క్ క్లాత్లో క్రాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అందువల్ల సిల్క్ క్లాత్ని మనం ఒక్కోసారి పైపింగ్ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్తో కూడా ఈజీగా పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిల్క్ క్లాత్లో మీరు క్రాస్ తీసినా కూడా ఆ క్లాత్లో కొంచెమైనా సాగుతూ ఉంటుంది. అందువల్ల స్ట్రైట్ పీస్తో కూడా సిల్క్ క్లాత్కి ఈజీగా పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసాం కదా, సిల్క్ క్లాత్ కదా జరిగిపోతూ ఉంటుంది అనుకుంటారేమో. పిన్స్ని అలా ఏమి సెట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా సిల్క్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కూడా మనం ఈజీగా పిన్స్ని సెట్ చేయకుండా కూడా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసుకొని కట్ చేసాం కదా, క్రింది వైపున స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దామంటే స్లీవ్స్ పార్ట్కి ఒక సైడ్ జాయింట్ వస్తుంది. అందువల్ల ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకొని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకుందాం. మనం ఏ క్లాత్నైనా కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. వీలైనంత జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందువల్ల నేను క్రింది వైపున స్లీవ్స్ పార్ట్ని కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, ఆల్రెడీ సిల్క్ క్లాత్లో కొంచెమైనా క్రాస్ ఉంటుంది. వీలైనంత అంటే చాలా కొంచెం క్రాస్ ప్లేస్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే సిల్క్ క్లాత్ ఆల్రెడీ సాగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ క్రాస్ పెట్టినా అలాగే క్రాస్ పెట్టకపోయినా సిల్క్ క్లాత్లో ఎంత వీలైతే అంత సాగుతూ ఉంటుంది. అందువల్ల ఫ్రంట్ పార్ట్కి మనకి క్లాత్ ఎక్కడ సరిపోతుందో అక్కడ కొంచెం క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తే నాకు జాయింట్స్ అనేది రాలేదు ఫ్రెండ్స్. అందువల్ల క్రింది వైపుని ఇలా ప్లేస్ చేసుకొని స్లీవ్స్ పార్ట్కి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను. ఇలా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న క్లాత్లో కొంచెమైనా జాయింట్స్ అనేది తక్కువ వచ్చేలా క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ అలాగే క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఈ మెథడ్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ ఉంది కానీ క్రింది వైపున క్లాత్ సరిపోతుందేమో అని ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు లోపల మనకి ఈ ఒరిజినల్ క్లాత్ని ఒక 2-3 లేయర్స్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల క్లాత్ ఉండేలా నేను చెక్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు షేప్ బెల్ట్కి క్లాత్ సరిపోతూ ఉంది. ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కదా, అందువల్ల కట్ చేశాను. అలాగే ఈ సిల్క్ క్లాత్ని ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలి, ఇక్కడ నేను గమ్ని కానీ గ్లూని కానీ ఎలాంటివి నేను పేస్ట్ చేయకుండా ఓన్లీ మిషన్తోనే మనకి ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఈజీగా ఈ లైనింగ్ని ఎలా అటాచ్ చేయాలి, ఇలాంటి స్మూత్ సిల్క్ క్లాత్కి పర్ఫెక్ట్గా పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఇలాంటి స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ క్లాత్కి లైనింగ్ని అతికించడం కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఇలా సిల్క్ క్లాత్ని చూడగానే భయం వేస్తుంది, అమ్మో ఈ సిల్క్ క్లాత్ని ఎలా అతికించాలి అని.
కానీ గమ్తో కానీ ఫెవిగ్లూతో కానీ అతికించేస్తే ఈజీగా ఉంటుంది అనుకుంటారు. కానీ మీరు అలా అలవాటు పడ్డారు అని అంటే ఇంకా మీరు సిల్క్ క్లాతులనే కాదు మామూలు క్లాతులను కూడా లైనింగ్ని అటాచ్ చేయడానికి కష్టపడతారు. సిల్క్ క్లాతులనే కాదు మామూలుగా కాటన్ క్లాతులనైనా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మాత్రమే అతికించగలం. స్లీవ్స్ పార్ట్ని అతికించలేం, ఎందుకంటే ఒక్కొక్కసారి తిప్పేసి కుట్టాల్సి వస్తుంది. అందువల్ల స్లీవ్స్ పార్ట్ని కానీ అలాగే షేప్ బెల్ట్కి కానీ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి కంపల్సరీగా యాడ్ చేయాలి. అందువల్ల సిల్క్ క్లాతులనే కాదు ఎలాంటి క్లాతులైనా మీరు ఈజీగా నేను చూపించే ఈ టిప్స్తో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు యాడ్ చేయడం అలవాటు పడ్డారు అని అంటే మీరు ఈజీగా ఎలాంటి క్లాతులైనా, ఇలాంటి సిల్క్ క్లాతే కాదు సాటిన్ క్లాత్ కానీ ఎలాంటి స్మూత్ క్లాతుల్ని మీరు ఈజీగా అటాచ్ చేసుకోగలరు. ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు. ఇలా మనం ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ని ప్లేస్ చేసుకొని లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మన హ్యాండ్తో, నేను వీడియోలో చూపిస్తున్నాను గమనించండి, హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిల్క్ క్లాత్లకి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మీరు అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా మీరు యాడ్ చేసుకుంటే ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అందువల్ల హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా 2 హ్యాండ్ సపోర్ట్తో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే యాడ్ చేస్తున్నానో మీరు అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా, చూసారా ఎక్కడైనా ఎయిర్ అనేది ఫామ్ అయిందా, ఇలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో నేను బిగినర్స్ కోసమే పోస్ట్ చేస్తున్నాను. సిల్క్ క్లాత్ని అటాచ్ చేయడానికి బిగినర్స్ చాలా భయపడతారు, కష్టపడతారు. ఇలాంటి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసమే నేను ఈ సిల్క్ క్లాత్కి లైనింగ్ని ఎలా అటాచ్ చేయాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఇలా ఈజీగా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడైనా ఎయిర్ ఫామ్ అయిందా, మీరు ఇలా ఈజీగా ఈ సిల్క్ క్లాత్లకి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఒకవేళ బిగినర్స్కి కష్టం అనిపిస్తే పిన్స్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. అంతేకాని గమ్తో మీరు అస్సలు అలవాటు పడొద్దు ఫ్రెండ్స్. ఒకసారి గమ్తో మీరు అలవాటు పడ్డారు అని అంటే ఎలాంటి క్లాతులు కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి కష్టపడతారు. కాబట్టి నేను చూపించే ఈ మెథడ్లో లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలాంటి క్లాత్లకైనా ఈజీగా ఇలా స్టిచ్ చేయడం నేర్చుకోండి. ఈ సిల్క్ క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నేను చూపించే ఈ మెథడ్లో అంటే హ్యాండ్ని ప్రెస్ చేస్తూ మనం ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా కర్వ్ షేప్లో ఉంటుంది కదా, అక్కడ కొంచెం మిషన్ని అంటే ఫూట్ని పైకి లేపి ఈ క్లాత్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది క్రాస్ కదా, క్రాస్గా ఉన్న దగ్గర కొంచెం ఈ ఫూట్ని పైకి లేపుతూ స్టిచ్ అనేది వేసుకుంటే ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎక్కడ క్లాత్ అనేది లోపల ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక క్లాత్కి యాడ్ చేసాం కదా, సెకండ్ క్లాత్కి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి యాడ్ చేసుకుంటే ఇలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం పైపింగ్ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, ఈ క్లాత్కి ఎలా అయినా సాగుతూ ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదా క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. శారీలోంచి తీసుకున్నప్పుడు క్లాత్కి ఆల్రెడీ కొంచెం క్రాస్ ఉంది. తర్వాత ఇది సిల్క్ క్లాత్ కదా, ఈ క్లాత్లో కంపల్సరీగా కొంచెమైనా క్రాస్ ఉంటుంది. అందువల్ల నేను స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. మీకు ఒకవేళ క్రాస్ పీస్ అయినా తీసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే స్ట్రైట్ పీస్ని తీసుకొని ఎక్స్ట్రాగా ఇటు సైడ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంటే శారీలో క్లాత్ని కట్ చేసుకున్నాను.
నేను స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను. 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా శారీలోంచి స్ట్రెయిట్ పీస్ని, అంటే మనకి హ్యాండ్స్కి కావాలి అలాగే నెక్స్కి కావాలి కాబట్టి ఎంత పీస్ అయితే మనకు అవసరం అవుతుందో అంత పీస్ని తీసుకొని 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా ఇలా స్ట్రెయిట్ పీస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీసెస్ కదా, స్ట్రెయిట్ పీసెస్లో కూడా కొంచెం ఇలా క్రాస్ అనేది ఉంది చూసారా. అందువల్ల నేను స్ట్రెయిట్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి స్ట్రెయిట్గానే యాడ్ చేసుకుంటున్నాను, లేదా క్రాస్కైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్గానే ఇలా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం స్ట్రెయిట్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఈ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. మిషన్కి కంపల్సరీగా సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 12వ నంబరు థ్రెడ్ని యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా సన్నగా ఉంటుంది, అందువల్ల నేను 12 నంబర్ పైపింగ్ థ్రెడ్ని లోపల ఇన్సర్ట్ చేశాను. ఈ క్లాత్ మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి 1/4 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇది క్రాస్ ఉంటుంది, అంటే సిల్క్ క్లాత్ కదా, ఈ క్లాత్లో కొంచెమైనా క్రాస్ ఉంటుంది. అందువల్ల ఈ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా ప్రెస్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్కి 2 సైడ్స్ మనకి అంటే లోతు తీసిన సైడ్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అప్పుడు లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న సైడు మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రింద మనం 1/2 ఇంచ్ ఖర్చు లీవ్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకున్న సైడు ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ అయినా కూడా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఆ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళేలా, అంటే పైకి మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ మాత్రమే మన సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున ఈ సిల్క్ క్లాత్ కదా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది, అందువల్ల కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండాలి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి. ఈ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఒరిజినల్ క్లాత్ అస్సలు లాగకూడదు, ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా, సిల్క్ క్లాత్లో చాలా క్రాస్ ఉంటుంది, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బిగినర్స్కి ఇలా స్టిచ్ వేయడం కొంచెం కష్టం అనిపిస్తే పైన పిన్స్ని యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లైనింగ్ పైన హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, ఇక్కడ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు కొంచెం అడ్డం వస్తూ ఉంటుంది. ఇలా ఈజీగా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పైన స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్, పైపింగ్ పైన స్టిచ్ వేస్తే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ప్రెస్ అయిపోతుంది. పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ రావాలి, బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలి అంటే మిషన్కి కంపల్సరీగా సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ చేయాలి అంటే మిషన్కి సింగిల్ ఫుట్ కంపల్సరీగా ఉండాలి. డబల్ ఫుట్తో మనం పైపింగ్ని స్టిచ్ చేస్తే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కొంచెమైనా ప్రెస్ అయిపోతుంది. అందువల్ల మిషన్కి ఇలా సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ పైపింగ్ క్లాత్ ఉంది చూసారా, అది ఉబ్బెత్తుగా కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడడానికి లుక్ చాలా నీట్గా ఉంటుంది. పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు బొటిక్ లెవెల్లో నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మిషన్కి కంపల్సరీగా సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. పైపింగ్ క్లాత్ అనేది మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ కానీ అలాగే మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ కానీ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇక్కడ మనం ఈ పైపింగ్ థ్రెడ్ని క్లాత్ లోపల ఇన్సర్ట్ చేసి ఇన్విజిబుల్గా పైపింగ్ని ఎందుకు స్టిచ్ చేస్తున్నామంటే ఈ థ్రెడ్ ఎంత విడ్త్ ఉంటుందో, అంటే చూడడానికి ఏ సైజు ఉంటుందో అదే సైజుతో మనకి పైపింగ్ రావాలి, అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి.
నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని, ఆ పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎదురెదురుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ కానీ పాదం ఇంచ్ కానీ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అందువల్ల ఇలా 2 షేప్ బెల్ట్స్ని ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా 2 షేప్ బెల్ట్స్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇది సిల్క్ క్లాత్ కదా, అటు ఇటు మూవ్ అయిపోతుంది. అందువల్ల క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ కనిపించకూడదు, ఒరిజినల్ క్లాత్ మాత్రమే కనిపించాలి. ఇది పై వైపుకి వస్తుంది కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ సిల్క్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున సిల్క్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే 2 షేప్ బెల్ట్స్ హైట్ వైజ్ కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి. మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఈ హైట్ వైజ్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ మనం స్టిచ్ చేసినప్పుడు నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ కరెక్ట్గా మనకి వేస్ట్ బెల్ట్కి సరిపోతుంది. 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ సైడ్ ఉంది, ఈ ఫోల్డింగ్ సైడ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం పాదం ఇంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అంటే కటింగ్ చేసేటప్పుడు పాదం ఇంచి ఖర్చుని ఇచ్చాం కాబట్టి పాదం ఇంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మీరు 1/2 ఇంచ్ ఇస్తే 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అన్నమాట. అందువల్ల ఈ పాదం ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ స్ట్రైట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేప్పుడు నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి ఈ స్ట్రైట్ పీస్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఈ బ్యాక్ నెక్ కంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ క్రింది వైపుకి ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నప్పుడు ఈ 2 క్లోజ్ కరెక్ట్గా రావన్నమాట. సిల్క్ క్లాత్ కదా, ఫోల్డింగ్ చేసినప్పుడు 2 క్లోజ్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఆ ఇంప్రెషన్ మీద మనం ఎక్కడ వరకు అయితే డాట్ని స్టిచ్ చేద్దాం అనుకుంటామో అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నప్పుడు మనం ఈజీగా డాట్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ 2 క్లోజ్ అంటే ఫోల్డింగ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఈ 2 క్లోజ్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని మిడిల్లోకి వచ్చేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా క్రాస్గా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్కి ఇలా స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు క్లాత్ అనేది కొంచెం కూడా అంటే బుడగలుగా ఎయిర్ అనేది లోపల ఫామ్ అయిపోయి ఒక క్లాత్ బయటికి రావడం అలాంటివి ఏమీ లేకుండా ఈ క్లాత్కి డాట్స్ని ఈజీగా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా డాట్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. చూసారా, క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా మనం ఓపెన్ చేసుకొని వెలుతురున్న సైడ్కి చెక్ చేసుకుంటే 2 క్లోజ్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మనం డాట్స్ని క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసాం కదా, బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నప్పుడు వేస్ట్ లూజ్ 30 ఇంచెస్, క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది, బ్యాక్ పార్ట్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని 7.5 ఇంచెస్కి 2 సైడ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఎందుకంటే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. ఇక్కడ చెస్ట్ లూజు తక్కువే, అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఆర్ బస్ట్ సైజ్ కూడా తక్కువ. అందువల్ల కప్ లిఫ్టింగ్ కోసం 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కప్ ఇంక్రీజింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బస్ట్ సైజ్ తక్కువగా ఉంది, అలాగే చెస్ట్ లూజ్ కూడా తక్కువ అన్నమాట. అందువల్ల 2.5 ఇంచెస్కి కప్ని పెంచాను. కప్ ఇంక్రీజింగ్ కోసం 1 ఇంచ్ని కానీ 30 ఇంచ్ అయినా సరిపోతుంది. నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే సెకండ్ డాట్ని 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాను. ఇలా 3 డాట్స్ని ఈజీగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా చూసినప్పుడు ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్లో కానీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఒక ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్ పైన రావడం కోసం క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే 2 సైడ్స్ ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విడ్త్తో అలాగే ఒకే ఖర్చుతో ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు 2 క్లోజ్ కరెక్ట్గా రావన్నమాట. అందువల్ల మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేసెస్లో ఫస్ట్ స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఈ సిల్క్ లైనింగ్ క్లాత్కి ఈజీగా డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ క్లాత్కి స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. క్రాస్గా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ సిల్క్ క్లాత్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ 2 క్లోజ్ కరెక్ట్గా ఫోల్డ్ అయ్యి మనం డాట్స్ని స్టిచ్ వేయాలి అని అంటే కంపల్సరీగా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సిల్క్ క్లాతే కాదు, ఇలా స్మూత్గా జారిపోయే ఏ క్లాతులకైనా ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి అని అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం క్లాత్కి ఈజీగా ఈ డాట్స్ని స్టిచ్ వేసుకున్నప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా 2 క్లోజ్కి మిడిల్లోకి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఇలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా క్లాత్ వచ్చిందా లేదా అనేది ఇలా మనం వెళ్తురున్న సైడ్కి క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని చూసినప్పుడు ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అవుతుందన్నమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫస్ట్ డాట్ని అలాగే సెకండ్ డాట్ని థర్డ్ డాట్ని ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా డాట్స్ని స్టిచ్ వేసుకున్నామో. ఇలా సిల్క్ క్లాత్లకి ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకుందాం. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున మనం షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్స్ని ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున మనం పాదం ఇంచు ఖర్చును లీవ్ చేసుకుంటే పాదం ఇంచుని 1/2 ఇంచ్ లీవ్ చేసుకుంటే 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు, ఎందుకంటే క్రింది వైపున క్రాస్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక క్లాత్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఈ 2 క్లోజ్ క్రింది వైపున క్రాస్గా ఉంటాయి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుని లీవ్ చేసుకుంటే 1/2 ఇంచ్ని లేదా పాదం ఇంచ్ అయితే పాదం ఇంచ్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 క్లోజ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పై వైపున కూడా స్టిచ్ వేస్తాను. మీకు కావాలంటే స్టిచ్ వేసుకోండి, లేకపోతే లీవ్ చేసేయండి. నేనైతే నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు, అందువల్ల పై వైపున నేను కంపల్సరీగా స్టిచ్ అనేది వేస్తాను. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి. చూసారా నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవడం కోసం ఇలా మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ క్లాత్ని తీసుకొని హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మాత్రం 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ వరకు క్లాత్ని తీసుకోవాలి.
ఇది సిల్క్ క్లాత్ కదా, కొంచెం సాగుతూ ఉంటుంది. అందువల్ల ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా తీసుకొని ఈ క్లాత్ కరెక్ట్గా మనకి ఎంత సరిపోతుందో అంత క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ కాజా బెల్ట్ క్లాత్ 2 ఇంచెస్కి మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని లోపలికి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, ఓన్లీ ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రమే తీసుకోకూడదు. లోపల ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని రెడీ చేసుకుంటే హెమ్మింగ్ వేసుకునేటప్పుడు కాజాస్ని స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. లోపల లైనింగ్ అనేది ప్లేస్ చేయకుండా ఈ సిల్క్ క్లాత్ను మాత్రమే ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని రెడీ చేసుకుంటే కొన్ని రోజులకి ఈ హుక్స్ బెల్ట్ ఏమో ఫిట్గా ఉంటుంది, కాజా బెల్ట్ మాత్రం చినిగిపోతుంది. అందువల్ల లోపల కంపల్సరీగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని ఇలా రెడీ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. లైఫ్ కూడా అంటే బ్లౌజ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపును కూడా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ స్టిచ్తో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి. పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తాం కాబట్టి పై వైపున ఫోల్డ్ చేయకూడదు. సేమ్ అలానే కాజా బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా క్లాత్ని క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో క్లాత్ ఇలా ఫోల్డింగ్ బయటికి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే కాజా బెల్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. క్రింది వైపున క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ని స్టిచ్ చేయడం వల్ల మిడిల్లో మనం ఈజీగా కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకొని ఈ పై వైపున ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కరెక్ట్ హైట్లోకి రావాలి కాబట్టి పై వైపున క్లాత్ని ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా హైట్ వైజ్ వస్తాయన్నమాట. చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉన్నప్పుడు ఒక క్లాత్కి 7.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కాజా బెల్ట్ లీవ్ చేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్తో సహా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసి మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్ కదా, 6 ఇంచెస్కి క్లాత్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్లో ఈ క్లాత్ కొంచెం ఎక్కువగా మిగిలింది. ఈ క్లాత్లోనే మనకి స్ట్రైట్ పీస్ కావాలన్నా క్రాస్ పీస్ కావాలన్నా ఈ మెథడ్లో మనం చెక్ చేసుకొని మనకి ఇక్కడ స్ట్రైట్ పీస్ కావాలి. స్ట్రైట్ పీస్ కావాలి అని అంటే నేను చూపించిన ఈ విధంగా అంటే అడ్డంగా కానీ నిలువుగా కానీ తీసుకుంటే స్ట్రైట్ పీస్ వస్తుంది, క్రాస్గా తీసుకుంటే క్రాస్ పీస్ వస్తుంది అనమాట. ఇక్కడ నాకు స్ట్రైట్ పీస్ కావాలి. ప్రతి స్ట్రైట్ పీస్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా కావాలి. అందువల్ల నేను ఈ స్కేల్ని ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా కరెక్ట్గా ప్రతి స్ట్రైట్ పీసు ఇలా మనం స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కూడా ఆ స్టిచ్ అనేది హెమ్మింగ్ వేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే హెమ్మింగ్ స్టిచ్ అనేది వస్తుంది. ఇలా మనం ఈ స్ట్రైట్ పీస్ని కరెక్ట్ హైట్తో అలాగే కరెక్ట్ విడ్త్తో తీసుకుంటే స్ట్రైట్ పీస్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం లైన్స్ని డ్రా చేసుకొని ఈ లైన్స్ డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ప్రతి పీసు విడ్త్ అనేది 1.25 ఇంచెస్ విడ్త్ ఉండాలి. చూసారా, ఇలా నేను 1.25 ఇంచెస్ విడ్త్తో స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకున్నాను కదా. రెడీ చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని స్ట్రైట్ పీసెస్ని స్ట్రైట్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీసెస్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇన్నర్స్ ఫస్ట్ స్టిచ్ చేయడమే ఇలా చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో నేను నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ స్టార్టింగ్ నుంచే మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మీరు స్టార్టింగ్ నుంచే నేర్చుకున్నారు అని అంటే బ్లౌజ్ ఇదే అలవాటు అయిపోతుంది. మీకు బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా ఫినిషింగ్ అనేది అస్సలు పోదు. అందువల్ల మీరు స్టార్టింగ్ నుంచే నీట్ ఫినిషింగ్ ఇస్తూ బ్లౌజ్ని స్టిచ్ చేయడం నేర్చుకోండి.
బ్లౌజ్ని ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేద్దామా 1 అవర్లో స్టిచ్ చేద్దామా కాదు ఫ్రెండ్స్. మీరు 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్లో బ్లౌజ్ని స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉండేలా స్టిచ్ చేయండి. అప్పుడే బ్లౌజ్ ఈ విధంగా మీరు నేర్చుకున్నారు అని అంటే మీరు ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఈ ఫినిషింగ్ అనేది అస్సలు పోదు. ఒకవేళ మీరు ఫాస్ట్గా స్టిచ్ చేస్తే కూడా అయ్యో మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వట్లేదే అనే ఫీలింగ్ మీలో వస్తుంది. కాబట్టి మీరు ఇలా నేను చూపించే ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి. కూడా బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిట్ పీసెస్ అన్నిటిని స్ట్రెయిట్గానే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ పీసెస్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో ఎండ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్ట్రెయిట్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. మన బ్లౌజ్కి ఎంత స్ట్రెయిట్ పీస్ అంటే నెక్స్ దగ్గర ఎంత స్ట్రెయిట్ పీస్ అవసరం అవుతుందో అంత స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ చేసే దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ క్లాత్ని 2 సైడ్స్కి వచ్చేలా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఒక సైడు ఒక పావు ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్ట్రెయిట్ పీస్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫ్రంట్ నెక్ స్టార్ నెక్, బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్, కాబట్టి 2 నెక్స్ స్ట్రెయిట్గా ఉంటాయి, క్రాస్గా ఉండవు. ఇలాంటి నెక్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా స్ట్రెయిట్ పీస్నే తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, మనం స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ డిజైనర్ నెక్స్ ఇలాంటి నెక్స్ ఉన్నప్పుడు స్ట్రెయిట్ పీస్తోనే మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మాత్రమే వచ్చింది. 1.25 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను కదా, 1 ఇంచ్ మాత్రమే స్ట్రెయిట్ పీస్ రెడీ అయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు నేను పై వైపున పాదం ఇంచి ఖర్చుని లీవ్ చేసుకున్నాను కదా, ఆ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తున్నాను కదా, అందుకోసం మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాను. మామూలుగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్కి ప్లేస్ చేసి మిడిల్లోకి ఖర్చు వెళ్ళేలా స్టిచ్ వేసుకుంటాం. కానీ ఇది సిల్క్ క్లాత్ కదా, ఆ మెథడ్లో స్టిచ్ చేయడం చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. స్టిచ్ వేసుకోవచ్చు కానీ చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా నేను చూపించే ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లుక్ వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కార్నర్స్లో కొంచెం ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈ కార్నర్లో ఈ పైపింగ్ థ్రెడ్ దగ్గర సిజర్స్తో చిన్న టక్స్ ఇచ్చేస్తే ఈజీగా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది టర్న్ అవుతుంది. అలాగే ఈ కార్నర్లో షేప్ అనేది అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్కి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఈ కార్నర్స్ దగ్గర ఇలా ఫోల్డ్ అయినా చేసుకోండి. మీకు ఇలా ఫోల్డ్ చేయడం కష్టం అనిపిస్తే కంపల్సరీగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తేనే ఈ నెక్ దగ్గర ఈజీగా ఈ క్లాత్ అనేది టర్న్ అవుతుందన్నమాట. ఇలా మీకు ఫోల్డ్ చేయడం మీకు కష్టం అనిపిస్తే ఈ పైపింగ్ క్లాత్కి చిన్న టక్స్ అనేది ఇచ్చేస్తే ఈజీగా ఈ మూలలు అనేది అంటే ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా టర్న్ అవుతాయి అన్నమాట. నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. మీకు ఇలా ఫోల్డ్ చేయడం రాకపోతే ఈ టర్నింగ్స్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ క్లాత్కి చిన్న టక్స్ అని ఇచ్చేస్తే సెకండ్ సైడ్కి ఈ క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. ఇక్కడ మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్స్లో నీడిల్ని ఈ క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా ఈజీగా పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఇక్కడ మనం పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ ఈ కార్నర్స్లో ఇలా మార్కర్తో మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇలా స్టార్ నెక్ ఉంది కదా, కరెక్ట్గా ఈ కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నీడిల్ని ఈ క్లాత్ లోపల ఉంచేసి ఫూట్ని ఇలా కొంచెం పైకి ప్రెస్ చేసి మూవ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఇక్కడ కార్నర్లో కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా కార్నర్లో చిన్న ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు. లేదా మనం ఈ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ థ్రెడ్ క్లాత్కి చిన్న టక్స్ ఇచ్చేస్తే ఈ కార్నర్స్ దగ్గర సెకండ్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా ఈ కార్నర్ షేప్లో కరెక్ట్గా ఎల్ షేప్లో ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ క్లాత్లకి ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్, ఇన్విజిబుల్గా వస్తుంది. అలాగే
చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ క్లాత్ పైననే మనం స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా ప్లేస్ చేసుకొని మనకి మిషన్కి తగులుతూ ఉంటుందన్నమాట. మిషన్ ఫూట్కి ఇక్కడ మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా మనం పైపింగ్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ దగ్గర ఈ స్ట్రెయిట్ పీస్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేది స్ట్రెయిట్ పీసు, ఆల్రెడీ నెక్స్ కూడా స్క్వేర్ నెక్, స్టార్ నెక్ కాబట్టి అవి కూడా స్ట్రెయిట్గా ఉంటాయి. కాబట్టి మనం తీసుకున్న ఈ స్ట్రెయిట్ పీస్ని అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఈ కార్నర్స్లో కంపల్సరీగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్స్లో ఫోల్డ్ చేసేటప్పుడు పైపింగ్ దగ్గర కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్స్లో కంపల్సరీగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వలన ఈ కార్నర్స్ని స్టిచ్ వేసిన తర్వాత రైట్ సైడ్కి ఈ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎల్ షేప్లో, అలాగే స్క్వేర్ నెక్ దగ్గర ఈ కార్నర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. మిషన్కి సింగిల్ ఫూట్ని ప్లేస్ చేసుకుంటేనే ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసిన తర్వాత చూసారా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటే ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా రెడీ అయింది కదా. నెక్స్ట్ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, పావించి ఖర్చు, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఈ బ్లౌజ్ చుట్టూ టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఈ నెక్ చుట్టూ ఇలా టక్స్ని ఇవ్వాలి. అప్పుడే ఈ క్లాత్ అనేది, అంటే ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా ఇటు సైడ్కి, అంటే ఈ స్ట్రెయిట్ పీస్ సైడ్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటూ నెయిల్తో ఇలా ఓపెన్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఈ పైపింగ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ పడకూడదు. ఈ స్ట్రెయిట్ పీస్ పైన మాత్రమే స్టిచ్ వేయాలన్నమాట. ఇలా స్టిచ్ వేసినప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఈ పైపింగ్ అనేది రైట్ సైడ్కి నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ స్ట్రెయిట్ పీస్ పైన స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఉన్న ఈ ఖర్చు క్లాత్ కూడా ఈ స్ట్రెయిట్ పీస్ సైడ్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ వేసుకున్నప్పుడు చూసారా కార్నర్స్ అనేది ఎంత నీట్గా రెడీ అయ్యాయో. ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఈ సిల్క్ క్లాత్లు, అంటే ఈజీగా ఇలా జారిపోయే సిల్క్ క్లాతులకి ఈ మెథడ్లో పైపింగ్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ స్లీవ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే మన హ్యాండ్స్కి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ దగ్గర నుంచి ఈ స్లీవ్ ఎండ్ వరకు సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేయడం కంప్లీట్ అయ్యాక ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు అస్సలు లాగకూడదు. అలాగే 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేయడం కంప్లీట్ అయ్యాక ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడు హ్యాండ్ని అటాచ్ చేయడం కంప్లీట్ అయ్యాక సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్లీవ్ని అటాచ్ చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేయడం వలన నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. నేను ఇంకా నెక్స్ట్ చెప్పబోయే లేదా పోస్ట్ చేసే వీడియోస్ ఇంకా నేను చాలా టిప్స్తో మీకు షేర్ చేయాలని కూడా అనిపిస్తుంది. 2 స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ గుర్తు రావాలి అంటే నేను చూపించే ఈ మెథడ్లో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. సైడ్ జాయింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్స్, అంటే 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ క్రింది వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 2 స్టిచ్చెస్ని పావించి ఖర్చుతో
1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎండ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని, అంటే ఈ చివరిలో ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్తో అలాగే ఒకే గ్యాప్ ఉండేలా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా వచ్చింది అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. 2 సైడ్స్ సైడ్ జాయింట్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఒకసారి చూసేయండి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, అలాగే పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకే హైట్తో వచ్చాయి కదా. ఇలా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ కదా. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మనం చెక్ చేసుకోవాలి. ఈ క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. బ్లౌజ్కి వేస్ట్ లూజ్ 30 ఇంచెస్ కదా. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి. చూసారా 30 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోయింది, అంటే వేస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. అలాగే చెస్ట్ లూజ్ని కూడా మెజర్ చేసుకోవాలి. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ కదా. 36 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసేయండి. బ్యాక్ పార్ట్లో నెక్ కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ ఈ కార్నర్స్ దగ్గర చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఈ కార్నర్స్ కరెక్ట్గా ఎల్ షేప్లో ఎంత నీట్గా రెడీ అయ్యాయో. బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. అలాగే పైపింగ్ని స్టిచ్ వేసినప్పుడు ఈ కార్నర్స్లో ఎల్ షేప్లో ఎంత నీట్గా వచ్చిందో చూసారా. అలాగే బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద కానీ 2 ఫోల్డింగ్స్ మీద కానీ ప్లేస్ చేసినప్పుడు ఈ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 క్లోజ్ ఇలా కరెక్ట్గా రావాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఈ టిప్స్తో బిగినర్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.